ఎవరిని చెప్పండి. సంగమా, మనల్ని కూడా తీసుకుని వెళ్ళాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నారు. ఆయనతో గడపాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నారు. ఆయన ఉద్దేశాలు తెలుసుకొని సంఘము బలపడాలని, సంఘము అనేకులను బలపరచాలని, నీవు ఆయన ఉద్దేశాలు తెలుసుకొని నీ కుటుంబాన్ని బలపరచాలని ద్వితీయోపదేశ కాండములో ఆయన వ్రాసిన రీతిగా నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, లేచినప్పుడును, నడుచునప్పుడును, పండుకున్నప్పుడును వాటిని గురించి నీవు మాట్లాడవలెను. ప్రియమైన బిడ్డలారా, ఆయన అంటున్నటువంటి మాట ఏమని అంటున్నారు? ఇదిగో నువ్వు మాట్లాడాలి. దేని గురించి అంటే నా గురించి, నా మాటల గురించి. ఎప్పుడు నీవు లేచినప్పుడు నా తలంపు ఉండాలి, నా మాట ఉండాలి. నీవు నడుస్తున్నప్పుడు నా తలంపు ఉండాలి, నా మాటలు ఉండాలి. ఆ మాటలే నీ బిడ్డలకు చెప్పాలి, నీ భర్తకు చెప్పాలి, నీ భార్యకు చెప్పాలి, నీ ఇంటి వారు అందరికీ చెప్పాలి. అంత మాత్రమే కాదు, కానీ కూర్చున్నా, లేచినా, నడిచినా వారందరితో కలిసి నీవు చేయవలసిన పని ఏంటి తెలుసా? నన్ను గురించి మాట్లాడాలి, నన్ను గురించి మాట్లాడాలి. ఎంతమంది ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు? ఎంతమంది ఆయన గురించి ప్రియమైన బిడ్డలారా మాట్లాడుకుంటూ ఉన్నారు? కనుకనే దేవుని యొక్క ఏర్పాటులో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, మొదటి మాట ఏంటనంటే దర్శన వరము, రెండవది ఏంటంటే స్వర ప్రతీక్షత. ఏంటి చెప్పండి? స్వర ప్రతీక్షత. స్వరం విన్నావా? దేవుని యొక్క స్వరం విన్నావా? మీరు విన్నారండి అని అడిగితే నేను చెప్తా, విన్నాను. ఈయనే సేవకు వచ్చా. దేవుని స్వరం లేకోకుండా నేను సేవకు రాలేదు. నేను పని చేసుకుంటూ ఉండగా దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నీవు నా సేవ చేయి అని అన్నప్పుడు నేను ఆయనతో చెప్పిన మాట ఏంటనంటే, అయ్యా నేను సాక్ష్యం చెప్పుకుంటూ సేవ చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, కనుక మొట్టమొదటిసారి ఆయన చెప్పిన మాటకు నేను తలవొగ్గి ఉన్నాను. ఆ తర్వాత రెండవసారి ఆయన అంటున్నారు, ఇదిగో నీవు నా సేవ చేయి అని అన్నప్పుడు, అయ్యా నేను ప్రతి స్థలంలో సాక్ష్యం చెప్తున్నాను, నీ కొరకు వాక్యం చెప్తున్నానయ్యా. నా పని నేను చేసుకుంటూ ఆ పని చేస్తున్నానంటే, పని చేసుకుంటూ చేసేది సేవ కాదు, వచ్చి నా సేవ చేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, పని చేసుకుంటూ చేసే సేవ నాకొద్దు. నీవు సంపూర్ణంగా నా మీద ఆధారపడు, సంపూర్ణ మీద నా మీద ఆనుకో, అప్పుడు నిన్ను నేను వాడుకుంటాను అనేటువంటి మాట దేవుడు నాతో మాట్లాడగా నేను బయటకు వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దయచేసి బాగా గమనించండి. నెల సన్నిధి పెట్టమని దేవుడు చెప్పగా నెల సన్నిధి పెట్టడం జరిగింది. అలాగే ప్రియమైన బిడ్డలారా, మరి ప్రార్థనలు 24 గంటల ప్రార్థన ఏర్పరచు అని చెప్పి దేవుడు చెప్పగా 24 గంటల ప్రార్థన ఏర్పరచడం జరిగింది. అలాగే సభలు పెట్టు అనేటువంటి మాట అన్నప్పుడు తేదీలు ఇవ్వండియ్యా. దేవునితో మాట, దేవునితో మాట. కనుక ప్రియమైన బిడ్డలారా, నేను పెడతాను కానీ తేదీలు ఇవ్వండియ్యా అన్నప్పుడు ప్రభు నాతో అంటున్నాడు, ఫిబ్రవరి 9, 10, 11 తేదీలు సభలు అని పెట్టు అని అన్నారు. రెండవసారి మాట్లాడుతూ అంటున్నారు, సోమ, మంగళ, బుధవారములు వస్తున్నాయి కనుక పెట్టు, నేను చూసుకుంటాను అని చెప్పి మాట్లాడారు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడగా ప్రియమైన బిడ్డలారా జరిగే పనులే కానీ దేవుడు మాట్లాడకుండా ప్రియమైన బిడ్డలారా చేసే పని ఏది కాదు. స్వస్థ కూటమి ఏర్పరచమని ప్రభు చెప్పగా దేవుని మాట ప్రకారంగానే చేశా. నేను అన్నాను, ముదునూరుపాడు ఉంది కదయ్యా స్వస్థాల, మరి నన్ను పెట్టమంటారు ఏంటనంటే, నువ్వు పెట్టు అని భయంకరమైన గొప్ప శబ్దము నాకు వినపడ్డది. దేవునికి స్తోత్రం. భయం వేసింది, గుండెలు దడదడా కొట్టుకున్నాయి. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ఏర్పాటులో
హలో హలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు సెలవిస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ఒకటి ఏం చెప్పండి, దర్శన ప్రత్యక్షత. రెండు, ప్రియమైన బిడ్డలారా, స్వర ప్రత్యక్షత. అంటే దేవుని స్వరాన్ని మనం వినేటువంటి వారిగా ఉండాలి. ఇక మూడవది ప్రియమైన బిడ్డలారా, వ్రాత ప్రత్యక్షత. ప్రియమైన బిడ్డలారా, అంటే దేవుడు వ్రాసి కూడా చూపిస్తారు. దేవుని యొక్క సన్నిధిలో బైబిల్లో ప్రియమైన బిడ్డలారా, మెనే టెకేల్ అనేటువంటి మాట ప్రియమైన బిడ్డలారా దానియేలు గ్రంథంలో మనం చూడవచ్చు. దేవుడు వ్రాసి ఇచ్చినటువంటిది. అలాగే ఈనాడు ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో నిలబడినటువంటి నాకు అందరూ హేళన చేస్తూ ఉన్నారు. అందరూ హేళన చేస్తూ ఉన్నారు. నీవు ప్రసంగం చేయగలవా? నీవు మాట్లాడగలవా? ఇదిగో ప్రతివారు సంచన బుధాన్ని వేసుకొని ఇదిగో డబ్బుల కోసం తయారయ్యి దేవుడు మమ్మల్ని సేవకు పిలిచారు అని చెప్పి చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు. అందులో నువ్వు కూడా అలా తయారయ్యావా అని చెప్పి ప్రియమైన బిడ్డల, నన్ను ప్రేమించినటువంటి వ్యక్తి అన్నారు. చాలామంది అన్నారు, కానీ నేను పట్టించుకోలేదు. ఆ అమ్మ మాత్రం అన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. జీడిఎంకి వెళ్తుంది ఆ అమ్మ. ఆ అమ్మ అన్నప్పుడు నన్ను అబ్బాయి అనేది కొడుకులాగే ప్రేమించేది. కానీ మరి వాళ్ళు ఎందుకో ఆమె అలాగ మాట్లాడి చాలా బాధ కలిగి రాత్రి ప్రియమైన బిడ్డలారా ఇంచుమించు 2 గంటల వరకు అలా మోకాళ్ళు ఉన్నాయి ప్రభు అని దేవుని సందులో బాధపడుతూ ఉండగా ప్రభు నాకు ఒక రాత చూపిస్తున్నారు. అనగా ఆయన వేలుతో రాస్తున్నారు, నేను నీకు వాక్యమును నేర్పించేదను. దేవునికి స్తోత్రం. వ్రాత ప్రత్యక్షత. ప్రియమైన బిడ్డలారా, దేవుడు కూడా రాసి చూపిస్తారా అంటే నా అనుభవంలో ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, ఆయన రాసి చూపించారు, నేను నీకు వాక్యమును నేర్పించదను అని చెప్పి ఆ యొక్క తెల్లవారుజాము 2 గంటలకు ఆయన అలాగా నేను మోకాళ్ళ మీద ఉండి అలాగే ప్రార్థన చేసుకుని ఏడుస్తూ ధ్యానములో అలాగుండిపోయినప్పుడు ఆ యొక్క గోడ తెల్లగా ఉన్నటువంటి గోడ మీద వేలుతో వ్రాస్తున్నారు, నేను నీకు వాక్యమును నేర్పించదను. దేవునికి స్తోత్రం. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ట్రైనింగ్ తీసుకోలేదు. ప్రియమైన బిడ్డలారా, ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకునే అనుభవాలు లేవు. కారణం ఏంటంటే నాకు అందరూ శత్రువులే. ఆ సమయంలో పాస్టర్లు అందరూ కూడా నా మీద శత్రువులుగానే ఉన్నారు. బైబిల్ మిషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రియమైన బిడ్డలారా భయంకరమైనటువంటి మాటలు తినేవాడిని. మేమందరం ఏకమైపోతాం, నీ పని ఒట్టిదైపోతుంది, జాగ్రత్త, నీ ఒంటరి వాడు అయిపోతావు, నీ సంఘం పాడైపోతుంది అని చెప్పేసి అనేవారు. దేవునికి స్తోత్రం. అప్పుడు నాకు ఆధారం ఎవరు? దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, దయచేసి బాగా గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన బిడ్డలారా ఎంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడినా దేవుని మాత్రం విడిచిపెట్టకుండా సంఘాన్ని ప్రియమైన బిడ్డలారా మరి హత్తుకొని జీవిస్తూ ప్రియమైన బిడ్డలారా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ బిడ్డల కొరకు ఎంతో ప్రయాసపడి దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఉద్దేశాల కొరకు, దేవుని ఆలోచన కొరకు అడుగుతూ ముందుకు నడుస్తూ నేటి కాలముల వరకు ఆ రీతి జీవన విధానం అనేటువంటిది మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. దేవుని యొక్క ఏర్పాటులో ప్రియమైన బిడ్డలారా మరి 1 దర్శన ప్రత్యక్షత, 2 ప్రియమైన బిడ్డలారా స్వర ప్రత్యక్షత, 3 వ్రాత ప్రత్యక్షత, 4 స్వప్న ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. దేవుడి కలలో కూడా కనబడతారా? మాట్లాడరే. ఫరోకి కల వచ్చింది. ప్రియమైన బిడ్డలారా ఏమొచ్చింది చెప్పండి. యోసేపు ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఫరోకి ఏమొచ్చింది చెప్పండి. కల వచ్చింది. కల యొక్క భావము ప్రియమైన బిడ్డలారా తెలియపరచబడటానికి దేవుడు ప్రియమైన బిడ్డలారా ఆ యొక్క యోసేపు ద్వారా బయలుపరచబడ్డది. నెబుకద్నెజరు రాజుకు కల వచ్చినది, ప్రతిమను కూర్చున్నటువంటి కళ. ఆ కళను మర్చిపోయాడాయన కనుక షడ్రక్ మేషాకు అబేద్నెగో దానియేలు అనేటువంటి వారు ప్రార్థన చేసుకొని ఆ యొక్క కలభావము దానియేలు అనేటువంటి వారు తెలియపరిచిన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం.
అవును, దేవుడి కలలో కూడా కనపడి మాట్లాడతారు. కారణం ఏంటంటే మన ఆత్మీయ జీవన వృద్ధిని బట్టి, మనము అనుభవించే స్థితిని బట్టి. ప్రియమైన బిడ్డలారా, అందుకనే ఆయన అంటారు యోవేలు గ్రంథములు, యవనస్తులు దర్శనాలు పొందేటువంటి వారిగా ఉంటారు, ఇదిగో వృద్ధులు కలలు కలిగిన వారిగా ఉంటారని చెప్పి యోవేలు గ్రంథములు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అవును, వృద్ధులకు కళలు వస్తాయట. ఏం కళలు? ఏది పడితే అది వచ్చే కళ కాదు, దేవుని కూర్చునేటువంటి కళలు దేవుడు అనుగ్రహించే వారిగా ఉన్నారు. కళ ప్రత్యక్షత, కళలో కూడా దేవుడు కనపడి మాట్లాడతారు, దేవుని ఉద్దేశాలు బయలుపరుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దయచేసి బాగా గమనించండి. నిన్నో గోలిచేదా నా యేసన్నా, నిన్నో ಹೃದಯ ದೇವಳ ಬಳ್ದು భజిల్చి పూజిల్చి నిన్నో గొలిచెదా రావయ్యా నాయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు సెలవిస్తున్న కొన్ని విషయాలు మనము అధ్యయనం చేస్తున్నాం. ఒకటి ఏంటి చెప్పండి? దర్శన ప్రత్యక్షత. 2 స్వర ప్రత్యక్షత. 3 వ్రాత ప్రత్యక్షత. 4 స్వప్న ప్రత్యక్షత. 5 బాహాట ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. దేవుడు బాహాటముగా కనపడేటువంటి అనుభవము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. దేవుడు బాహాటముగా కనపడి మాట్లాడే అనుభవమును దేవుడు అనుగ్రహిస్తున్నారు. అబ్రహాము మమ్రే దగ్గరనున్న సింధూర వరములు ఉండగా దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి కనబడ్డారా? మాట్లాడారా? ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎవరితో నిబంధన ఏర్పరచుకుంటూ ఉన్నారు? ఎవరితో? ప్రియమైన బిడ్డలారా, ఆయన చిత్తమును నెరవేర్చాలని ఆలోచన చేస్తున్నారు. వారికి దేవుడు కనబడేవారు, బాహాటముగా మాట్లాడేటువంటి తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది అందరికీ సాధ్యము కాదు, కానీ కొంతమంది మాత్రమే సాధ్యమని మనము చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. కనుక ఈ సన్నిధి గదిలో ఎన్ని ప్రత్యక్షతలు ఉన్నాయో ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, దూతలు వచ్చి మాట్లాడేటువంటి అనుభవము. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పండి? దూతలు వచ్చి మాట్లాడేటువంటి అనుభవం. కొన్నేళ్ళ దగ్గరికి దూత వచ్చి ఏమని చెప్పింది? మాట్లాడినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు సెలవిస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఈ ప్రత్యక్షతలు మనం ఏం కలిగిన వారిగా ఉండాలంటే, దేవుని యొక్క సన్నిధిలో సంఘము లేక వధువ సంఘము అనుభవించే వారిగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. చూడండి, ఇంకొక మాట మనం చూసుకుందాం. దేవుని యొక్క వాక్యములో చూస్తున్నట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములు 8వ అధ్యాయము 29 నుంచి చదువుదాం. చూడండి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చాలు. పిలుపు ప్రియమైన బిడ్డలారా, కందాకే
ఆ యొక్క ప్రియమైన బిడ్డలారా మంత్రి అయినటువంటి నపుంసకుడు అనగా ఐథియోపియుడు ప్రియమైన బిడ్డలారా ఆరాధన చేసి వెళ్ళిపోతూ ఉన్నాడు యెరూషలేము నుండి. వెళ్ళిపోతున్నటువంటి సమయంలో రథం మీద వెళుతూ యెషయా గ్రంథం చదువుతున్నాడు. దానికి అర్థం కాలేదు ఆయనకి. ఏమనంటే ప్రియమైన బిడ్డలారా అక్కడ ఏమని రాయబడిందంటే, ఆయన గొర్రెవలే వదకు తేబడను, బొచ్చుకుని కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనముగా ఉండెను అలాగే ఆయన నోరు తెరవలేదు అనేటువంటి వాక్యాన్ని ఆయన చదువుతున్నాడు. కానీ ఆయనకు అర్థం కాలే. అప్పుడు ఆత్మ అంటుంది, ఫిలిప్పుని ఏమంటుందంటే, నీవు పరిగెత్తుకుని వెళ్ళి అనగా అక్కడికి బయలుదేరి వెళ్ళి ఏం చేయాలి అని అంటే ప్రియమైన బిడ్డలారా ఆ యొక్క నపుంసకుడికి బోధ చేయమని ఆత్మ బయలుపరుచుంది. ఆత్మ ద్వారా పరుగెత్తుకుని అనగా ఆత్మ ద్వారా కొంచుకొని పోయి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? రథం ఎంత స్పీడ్గా వెళ్తుంది? మనిషి ఎంత స్పీడ్గా వెళ్తాడు? మాట్లాడలేదు ఎవరు. రథం ఎంతో స్పీడ్గా వేగముగా వెళుతూ ఉన్నది. వేగముగా వెళుతున్నటువంటి ఆ యొక్క ప్రియమైన బిడ్డలారా గమనించినట్లయితే ఆ యొక్క రథములను వెంబడి ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఎవరు చెప్పండి? ఫిలిప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా దయచేసి బాగా గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు సెలవిస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటని ఆలోచన చేస్తున్నట్లయితే ఆ రథములు వెంబడి వెళ్ళిపోయి ఆయన ఎవరిని కలుసుకుంటూ ఉన్నాడంటే ప్రియమైన బిడ్డలారా ఆ యొక్క నపుంసకుడైనటువంటి ఐథియోపియుడిని కలుసుకొని కందాకే మంత్రితో మాట్లాడుతూ ఉన్నాడు. దాని వివరణ ఆయన అంటున్నాడు. ఇక్కడ ఒక మాట మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో చూసినట్లయితే 31 అంటున్నాడు, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. రథము వెళుతూ ఉండగా ఆత్మచేత కొనుపోబడ్డాడు. ఎవరు చెప్పండి? ఫిలిప్పు. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా దయచేసి బాగా మంది రథం ఎంత వేగంగా వెళుతుందో ఆత్మ అంట అంత వేగముగా తీసుకుని వెళ్ళిపోయింది. ఎవరిని చెప్పండి? ఫిలిప్పుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. దేవుని యొక్క ఏర్పాటులో ప్రభు సాన్నిధ్యములు అంత త్వరితముగా అంత వేగముగా ప్రియమైన బిడ్డలారా బయలుదేరి ఆయన వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. కనుకనే దేవుని యొక్క ఏర్పాటులో ప్రియమైన బిడ్డలారా మరి ఆయన ఆత్మచేత కొనుపోబడుతున్నటువంటి అనుభవాన్ని మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటారు, నేను దూరముగా ఉన్నప్పటికీ మీకున్నటువంటి విశ్వాసమును చూచి నేను సంతోషించుతున్నాను అనేటువంటి మాట అపోస్తలుడైన పౌలు అలాగ చెబుతున్నాడంటే ఆత్మ వచ్చి ఆయన ఏం చేస్తుందట? చూచి వెళుతుంది. అలాంటి అనుభవాలు కూడా ఉంటాయా? ఆత్మ సంచార వరమది. ఏం వరం చెప్పండి? ఆత్మ సంచార వరము. ఆత్మ సంచార వరము కలిగినటువంటి వారు ఆత్మలు ఏమవుతాయట? సంచారము చేస్తూ ఉంటాయి. ప్రియమైన బిడ్డలారు దయచేసి బాగా గమనించండి. దేవుని యొక్క ఏర్పాటులో ప్రియమైన బిడ్డలారు ఆత్మ సంచార వరమును కలిగినటువంటి వారు ప్రియమైన బిడ్డలారు అపోస్తలుడైన పౌలు చూడగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. దేవుని యొక్క ఏర్పాటులో ప్రియమైన బిడ్డలారు రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 25 నుంచి చదువుదాం చూడండి. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా పనివారిని చూచి, గేహజీ నీవెక్కడి నుంచి వచ్చిదివని అడిగినందుకు వాడు, నీ దాసుని నేను అచ్చటికి పోలేదా నేను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారు గేహజీ ఎక్కడ ఉన్నాడంటే ప్రియమైన బిడ్డలారు ఎలీషా దగ్గర ఉన్నాడు. ఎలీషా శిష్యుడిగా ఉంటూ ఉన్నాడు. అయితే ఈ గేహజీ బయలుదేరి వెళ్ళాడు. అక్కడ చెప్పండి, నయమాను
కుష్ఠరోగము ఆ యొక్క తగ్గిపోయిన తర్వాత వచ్చి, అయ్యగారు ఎదుగు ఈ వస్త్రాలు తీసుకోండి, ఈ బంగారం తీసుకోండి, ఈ వెండి తీసుకోండి అని అంటే, నాకు అయ్యే వద్దయ్యా పట్టుకుపో అని అన్నారు. కనుక అక్కడ గుమ్మం కాడ ఉన్నటువంటి ఈయనకట్ట ఆశ కలిగిందంటే ఎవరికి చెప్పండి? యాజీకి ఆశ కలిగి మా అయ్యగారు ఏమో వద్దన్నారు, నేనన్నా తీసుకుంటే బాగుంటుందని బయలుదేరి వెళ్ళాడట. అక్కడికి పరిగెత్తుకుని వెళుతుంటే రథం మీద ఉన్నటువంటి వారు చూసి నయమాన్తో అంటున్నారయ్యా, మరి ఆ యొక్క ఎలీషా గారి శిష్యులు పరిగెత్తుకుని వస్తున్నారు, ఎవరో వస్తున్నారు అని ఆపేటప్పటికి ఆయన గ్యాహజీ, ఏమండయ్యా ఎందుకు వచ్చారంటే, ఇప్పుడే కొంతమంది వచ్చారయ్యా, వస్త్రాలు కావాలి, వెండి కావాలి, బంగారం కావాలని అంటే, అవన్నీ ఇదిగో ఇందాకే ఇస్తానన్నాను, ఎందుకు వచ్చింది పట్టుకుపోండి అన్నాడు. ఎవరో నయమాన్. పట్టుకుపోమంటే అవి పట్టుకుని దాచిపెట్టుకున్నాడు. మరలా ఏమి ఎరగనట్లుగా అయ్యగారి గుమ్మం కాడ ఎలా నుంచుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది అన్నీ చేసేస్తూ ఉంటారు, ఏమి ఎరగనట్లు ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, తప్పులన్నీ చేస్తూనే ఉంటారు, పొరపాట్లన్నీ. ప్రియమైన బిడ్డలారా, మరి చూసేటప్పటికి యథార్థవంతులుగా మంచిగా మనం కనబడిపోతాం. దేవునికి స్తోత్రం. అది కాదు కావలసిన దేవుడు, హృదయాలను చూచిన దేవుడు, హృదయం లోపల ఏది ఉన్నదో ఎరిగిన దేవుడు. మన పై రూపాలు, మనకున్నటువంటి వస్త్రాలు, మనకున్నటువంటి వాటిని దేవుడు చూచేవాడు కాదు. అదే మాట దేవుడు ప్రియమైన బిడ్డలారా చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క సమయాలు నీ వెళ్ళి ఇదిగో యెష్షయి కుమారులు ఒకరిని అభిషేకం చేయాలి, బయలుదేరి వెళ్ళు అని చెప్పేసానంటే, పెద్ద కుమారుడు పెద్ద నేత్రములు ఇద్దరు అందంగా ఉన్నాడు, ఇతడే కుమారులు దేవుడికి కావలసిన వాడు అని చెప్పేసి అనుకునేటప్పటికీ, ఇదిగో నువ్వు చూచేవాడు నేను ఏర్పరచుకున్నవాడు కాదు. నీవు పై రూపాన్ని చూస్తున్నావు కానీ అంతరంగాన్ని నీవు చూడటం లేదు. దేవునికి స్తోత్రం. అయ్యో అలా కదా, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు, ఐదోవాడు, ఆరోవాడు, ఏడోవాడు అయిపోయారు. 7 అయిపోయిన తర్వాత ఇంకెవరైనా ఉన్నారంటే ఒకడు ఉన్నాడండి. ఎవరట? ఆయన అంటున్నాడు యెషయా, ఒకడు ఉన్నాడండి, ఆడు గొర్రెలు మేపుకుంటా ఉంటాడండి. దేవునికి స్తోత్రం. అని రమ్మని అన్నారు. అతడు వస్తూ ఉండగానే, ఇదిగో నేను ఏర్పరచుకునేటువంటి వాడు, అభిషేకించు అని చెప్పి దేవుడు మాట్లాడారు దావీదు గురించి. దేవునికి స్తోత్రం. అవును ప్రియమైన బిడ్డలారా, నీవు తక్కువని, నీవు ప్రియమైన బిడ్డలారా ఘనహీనమని దేవుడు చూచేవాడు కాదు. నీవెప్పుడైతే ఘనహీనముగా ఉన్నావో దేవుడు నిన్ను ఘనపరిచేవారు. లేయా ద్వేషింపబడ్డ యెహోవా చూచెను. నీవు ద్వేషించబడితే, నీవు హీన పరిస్థితిలో చూస్తూ ఉంటే తగిన దినమని దేవుడు నిన్ను హెచ్చించే వారిగా ఉన్నారు. ఆ సమయం కొరకు ఎదురు చూడు అంతే. ప్రియమైన బిడ్డలారా, లోకములో ఉన్న వాటి కోసం నువ్వు ఎదురు చూడవద్దు. దేవుని యొక్క ఆత్మ నింపుదల కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలని ఈ సమయంలో నేను మీ అందరికీ మనము చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, దయచేసి బాగా గమనించండి. కనుకనే ఆత్మ చేత కొనుపోబడ్డాడు ఎవరు చెప్పండి? ఆ యొక్క పిలుపు ఇక్కడట ఆత్మే బయలుదేరి వెళ్ళిందట. ఎక్కడికి? నా మనస్సు నీతో కూడా. బైబిల్ గ్రంథములు స్వస్థమైనవి, ఇవేవి లేవని చెప్పేవాళ్ళకి ఇదే ధైర్యంగా చెప్తున్నటువంటి మాట. ఈ ప్రత్యక్షలన్నీ ఉన్నాయి. పొందుకుంటానికి ఓపిక లేక, దేవునితో గడపలేక, దేవుని సన్నిధిని అనుభవించలేక ఇవెవరూ పొందట్లేదు. వాక్యం చెప్పుకుంటే సరిపోద్ది, వాక్యం కలిగి ఉంటే సరిపోద్ది, వాక్యమే పాటలే ఇవే అనుకుంటున్నారు. కానీ ఇంకా పొందవలసినవి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ పొందుకుంటేనే కానీ ఆ వధువు సంఘంలోనికి వెళ్ళే అవకాశం ఉండదు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి తెలుసా? దేవునితో నీకు పరిచయం ఉండాలి. అంటే ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి. నాకు పరిచయం ఉందా? మన ప్రెసిడెంట్ గారిని తీసుకుని వెళ్ళాను. ఎక్కడికి? ఆయనకి పరిచయం ఉంది. ఎవరికి? మన ప్రెసిడెంట్ గారికి ఆయనకి పరిచయం ఉంది కనుక మా పాస్టర్ గారు రండి అని తీసుకెళ్ళారు. పరిచయం లేకపోతే నువ్వెవరవయ్యా గేట్ కాడోడికి ఏం చేస్తాడు? ఎమ్మెల్యే గారి అంటే పని ఏంటి అని అడుగుతారు. ఎలాగంటే ఎవరిని తీసుకురాలేదా? మీ ప్రెసిడెంట్ గారిని తీసుకురండి అంటారు. మళ్ళీ ఎక్కడికి రావాలి? నేను మళ్ళీ ప్రెసిడెంట్ గారి దగ్గరికి రావాలి. అదే ముందే తీసిపోయా. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన బిడ్డలారు, ఏమి లేదు నాకు, చెప్పండి, ఏమి లేదు నాకు. ఆయనతో నాకేమి లేదు, పరిచయం లేదు. కనుక దేవునితో పరిచయం లేకుండా ఆయనతో కూర్చునే భాగ్యం దేవుడు అనుగ్రహిస్తారా? ఆలోచన చేయండి. ఈ లోకంలో పరిచయాన్ని సంపాదించండి, ఆయనతో కలిసి ఉండే అనుభవాన్ని సంపాదించండి.
ప్రియమైన బిడ్డలారా, దయచేసి బాగా గమనించండి. ఆత్మ సంచార వరము అనగా ఆత్మకు చోటే ఉంది, అనేక స్థలాలకు సంచారం చేసింది. దైవజనులు దేవదాసయ్య గారు ప్రియమైన బిడ్డలారా అనేక పర్యాలు ఒకే స్థలములో ఉండి అనేక స్థలాల్లో ఆయన పరిచయం చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి. కాకినాడలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రియమైన బిడ్డలారు కుమార్తె వచ్చి అందంట, ఇదిగో అయ్యగారు మా సంఘంలోకి వచ్చి బోధ చేశారు ఇవాళ అన్నారట. ఏమేం చెప్పారంటే ఆమె చెప్పినవని రాసుకుందంట, ఇక్కడ తల్లి కూడా రాసుకుందంట. ఈ రెండు చూస్తే ఒకటే టాలీ, కానీ మా అయ్యగారు అక్కడికి రాలే, ఇక్కడే ఉన్నారంటుంది. ప్రియమైన బిడ్డలారా, మా అయ్యగారు అక్కడికి వచ్చారంటుంది. ఈ ఇద్దరు కలిసి దేవదాసయ్య గారి దగ్గరికి వెళ్ళారు. వెళితే అక్కడ అన్నారట, అమ్మా ఇది దేవరహస్యం కనుక మీకు చెప్పకూడదు, వెళ్ళండి అన్నారంట. దేవునికి స్తోత్రం. దైవజనులు ప్రియమైన బిడ్డలారా ఆత్మ సంచారం వరం కలిగినటువంటి వారు అని మనము చేస్తున్నాను. ఒకే స్థలములో ఈయన ఇక్కడే ఉండి అనేక స్థలాలకు వెళ్ళేటువంటి వారు. ఒకానొక సమయమున ఆత్మ నమ్మగారట ప్రియమైన బిడ్డలారా దైవజనులు దేవదాసయ్య గారిని రావాలని ప్రార్థన చేస్తుంటే అయ్యగారు వెళ్ళిపోయారట. అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి తాళాలు గుర్తు మాత్రం మర్చిపోయారట. వార్డెన్ గారు కదా ఆయన, తాళాలు గుర్తు మర్చిపోయారట. అక్కడ పెట్టి అన్నారంట, ప్రభువా ఈ గుర్తు మర్చిపోయాను మరి ఎలాగా అన్నారంట. తీసుకొచ్చి మరలా దానమైపోయేట ఆ శానిటైరింలో అక్కడ ఉంది, ఏంటి చెప్పండి, వెళ్తుందా? మనకి ఎక్కడి నుంచి అది కదలదు. దేవునికి స్తోత్రం. భక్తులు ప్రియమైన బిడ్డలారా, ధ్యాన పరులు, దైవజనులు ప్రియమైన బిడ్డలారా, దేవునితో నడిచినటువంటి భక్తుల యొక్క అనుభవాలు మనం తెలుసుకొని ఏదో ఆయన పిల్లలం దేవదాసయ్య గారి పిల్లలం అని చెప్పుకుంటాం కాదండి. కొంతైనా మనకు ఉంటేనే ఆయన బిడ్డలు అవుతాం, లేత అవ్వం. దయచేసి బాగా గమనించండి. దేవదాసయ్య గారి పిల్లలంటే అందులో కొంతైనా మనకు ఉండాలి. లేకపోతే చూడండి, రాజమండ్రి వెళ్తే వడ్ల మూడు నారింజ అంటారు. తణుకు వెళ్తే ప్రియమైన బిడ్డలారా మరి ఏమంటారు తెలుసా? దయచేసి బాగా గమనించండి. మామిడికాయలు చూపించి లేక ఈ యొక్క సపాట పళ్ళు చూపించి మొగల్తూరుకాయలు అంటారు. మొగల్తూరుకాయలకి మచ్చలు వస్తాయి, ఇలా మచ్చలు వచ్చేలాగా చేసి అయ్యా అమ్మేస్తున్నారు. అవి వేరు ఇవి వేరు. దేవునికి స్తోత్రం. ఎక్కడుండేవి అక్కడే, వాటికి ఉన్న టేస్ట్ వేరు, వాటికి ఉన్న అనుభవాలు వేరు. అలాగే ప్రియమైన బిడ్డలారా మనకున్న అనుభవాలు వేరుగా ఉండాలి, మన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ప్రియమైన బిడ్డలారా ఎదటోళ్ళని చూసి మనం నేర్చుకుంటున్నామంటే నువ్వు ఎదగలేదు బైబిల్ విషయంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా దయచేసి బాగా గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని రూపాన్ని పొందుకుంటానికి ఆయన పాదముల దగ్గర ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. చూడండి, భక్తులు ప్రియమైన బిడ్డలారా వచ్చి అనే సజీవులైనటువంటి భక్తులు వచ్చి అనుభవము చూడండి. సౌలు ప్రార్థన చేసి, నేను వాక్యాలు చూపించట్లేదు టైం అయిపోయింది కనుక, సౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ప్రియమైన బిడ్డలారా భక్తుడైనటువంటి ఆయన దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తే ప్రియమైన బిడ్డలారా అతడు కన్నుల నుండి పొరల వంటి రాలగా స్వస్థత పొందాడని దర్శనాన్ని పొందాడు. ఎవరు చెప్పండి? అననీయ వచ్చి ప్రార్థన చేసి, తిన్నని అనబడే వీధిలో ఉండి సౌలు ప్రార్థన చేస్తుంటే అననీయ వచ్చి ప్రార్థన చేయగా కన్నుల నుండి పొరల వంటి రాలి చూపు పొందినట్లుగా ఆయన దర్శనాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా బ్రతికున్నటువంటి భక్తులు వచ్చి ప్రియమైన బిడ్డలారా ప్రార్థన చేస్తే కార్యాలు జరిగినట్లుగా బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. దేవుని యొక్క ఏర్పాటులో ఆ యొక్క మరల వెళ్ళి ఆ యొక్క మరి దేవుడి సంధిలో దేవుడు వచ్చి మాట్లాడుతున్నారు. అననీయ నీ వెళ్ళి సౌలుకు ప్రార్థన చేస్తే, ఆయన మంచోడైంది బాబు, వెళ్ళి ప్రార్థన చేయమంటారా? అసలు సంఘాన్ని హింసించడానికి వచ్చారు అని అంటే ప్రభువే చెప్తున్నారు. ఏమని తెలుసా? నీవు వెళ్ళి ప్రార్థన చేయగా అతడు నేత్ర దృష్టి పొందినట్లుగా దర్శనాన్ని పొందినవాడు. నువ్వు వెళ్ళి ప్రార్థన చేసినట్లు ఆయన చూసేశాడయ్యా. నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది. అక్కడ వెళ్ళు. నా నిమిత్తం ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు అనుభవించాలో నాకు తెలుసు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా దయచేసి బాగా గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో అటువంటి అనుభవాలు భక్తులు శరీరముతో ఉండగానే ఆత్మలు వెళ్ళి ప్రియమైన బిడ్డలారా కనపరిచినటువంటి సూచనలు, దర్శనాలు ప్రియమైన బిడ్డలారా అటువంటి ప్రత్యక్షతలు కూడా ఉన్నాయని మనము చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. ఇన్ని అనుభవాలలో మనకు ఒకటైనా ఉందా లేదా?
నేను చెప్పిన ఇంకా ఉన్నాయి కానీ ఇవన్నీ చెప్పను. కానీ ప్రియమైన బిడ్డలారా, కొన్ని చెప్పి వచ్చాను. ఇన్ని అనుభవాల్లో కొన్నైనా ఒకటైనా మనకుందా ఆలోచించి. మరి భక్తి చేస్తున్నాం అంటే ఎందుకు చేస్తున్నాం? మనం భక్తి చేస్తున్నాం అంటే ఎందుకు చేస్తున్నాం? ఎప్పటి నుంచైనా రోషం వచ్చి ప్రియమైన బిడ్డలారా ప్రార్థన చేద్దాం. పౌరుషం రావద్దు, రోషం రావాలి. కోపం రావద్దు, రోషం రావాలి. రోషము కలిగి బ్రతకమన్నాడు దేవుడు. ఏం కలిగి? అవును, రోషము కలిగి. పౌరుషం కాదు కావాల్సింది, కోపం కాదు కావాల్సింది, రోషం. ప్రియమైన బిడ్డలారా, సంఘానికి ఉన్నది రోషము. ప్రియమైన బిడ్డలారా, ఆ రోషము ద్వారానే త్యాగాలు చేయగలిగారు. ఆ రోషము ద్వారానే సాక్షులుగా జీవించగలిగారు. ఆ రోషము కలిగే ప్రియమైన బిడ్డలారా దేవునికి ప్రియమైన బిడ్డలారా నమ్మకస్తులుగా బ్రతకగలిగారు. రోషము కలిగి సంఘము జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఈ మాటలతో నేను ముగిస్తాను. ప్రత్యక్షతల గురించి ఉన్న విషయాలు ఇంకా ఈ వచనం అవ్వలేదు. ఉన్న విషయాలు వచ్చే వారంలో చెప్పుకుందాం ప్రియమైన బిడ్డలారా. కనుక ఈ ప్రత్యక్షతల్లో కొన్ని ఒకటైనా మనకి సంపాదించండి. ఏమీ లేకపోతే దేవుడు ఊరుకోరు. ఏదో కూర్చున్నాను వెళ్ళానంటే కుదరదు ప్రియమైన బిడ్డలారా, అలాగుంటే కుదరదు. నువ్వు బైబిల్ మిషన్లో ఉన్నావు, బైబిల్ మిషన్ అనుభవం కలిగి ఉండవు ప్రియమైన బిడ్డలారా. అందుకనే దేవుని యొక్క దాసులు ప్రియమైన బిడ్డలారా, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి పరుడగు ఈ గురువే. బైబిలు మిషను నాయకుడు కలువరి నాదున్ ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు ఆది అపోస్తలు అనుభవించని, ఆది అపోస్తలు అనుభవించని అద్భుతము, మహా అద్భుతము, అద్భుతము, మహా అద్భుతము. కనుగొనుము మది త్వరపడుము, కనుగొనుము మది త్వరపడుము. బైబిలు మిషను నాయకుడు కలువరి నాదున్ ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. దేవునికి స్తోత్రం. ఇన్ని అనుభవాల్లో ఒక అనుభవం అయినా లేకపోతే వధువు సంఘం మెట్టు ఎక్కటం ఎలాగా ఆలోచన చేయండి. ఎప్పటి నుంచైనా ఆ అనుభవాలు లేనివారు ప్రయత్నం చేయండి. దేవునితో గడపటానికి ప్రయత్నం చేయండి. దేవుని సంధిలో ఉండటానికి ప్రయత్నం చేయండి. ఆయన ఏర్పరచుకునేటువంటి మనం ఒక గదిని ఏర్పరచుకొని, ఆ గదే దేవుడు ఉండే గది. ఉద్యానవనమునకు ఏతించితేనే నేను వస్తాను. ఆయన ఒంటరిగా మనతో కలవటానికి ఇష్టపడుతున్నారు. ఆయన మనతో కలిసి ఉండటానికి ఇష్టపడుతున్నారు. అందుకనే దైవజనులు అన్నారు, ఏకాంత స్థలము చేరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము కోరుము. ప్రియమైన బిడ్డలారా, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ప్రియమైన బిడ్డలారా, ఏకాంతముగా ఇస్సాకు పొలములు బయలుదేర వెళ్ళాడు. 24:63 ఆది కాండములో రాయబడ్డది. బయలుదేరి ఏకాంతముగా దేవునితో గడుపుతూ ఉన్నాడు. భక్తులు అందరూ దేవునితో ఏకాంతముగా గడిపారు. దేవుడు ఎక్కడికో ఇల్లు వదులుకొని ప్రియమైన బిడ్డలారా పొలాలు గట్లలో ఉండి ప్రార్థన చేయమని నేనేం చెప్పట్లే. మేమైతే అలా చేసాం ప్రియమైన బిడ్డల. పొలాలు గట్లలో ప్రార్థన చేసాం. ఇండస్ట్రీ అప్పుడు ఏమీ లేదు, ఖాళీ స్థలాలు ఇవన్నీ. అందులో చెట్ల కింద ఉండి సాపేసుకుని ప్రార్థన చేస్తున్నాం. కాలువ కట్టేస్తే కాలువ అవతలకు వెళ్ళిపోయి ప్రియమైన బిడ్డలారా మొక్కల కింద ఉండి ప్రార్థన చేసుకుని, ప్రభువా నీ దర్శనం నీ ఉద్దేశం బయలుపరచు ప్రభువా అని ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయి ప్రియమైన బిడ్డలారా. కనుక దేవుని యొక్క సన్నిధిలో నీకున్న గదిలోనే, నీవున్న స్థలములోనే ఎక్కడికో పొమ్మని నేను చెప్పట్లే.
నీవున్న స్థలంలో. అప్పుడు మా పరిస్థితులు బాగోలేదు. ఇల్లు కూడా సరైనది కాదు. ఒకటే గది, ఆ గదిలోనే కొండలు, ఆ గదిలోనే తింటాం, అందులోనే పడుకుంటాం. ఉన్నదంతా ఖాళీ, ఇక్కడేమి లేదు. కనీసం ఆ ప్రత్యేకంగా చేసుకునే స్థలం కూడా మాకు లేదు ఆ పరిస్థితుల్లో. అలాగ ఏకాంతంగా బయటికి పోయి ప్రియమైన బిడ్డలారా, అమ్మగారు వండి పెడుతూ ఉంటే ఆ బలహీన సమయంలో ఆ చాప ఒక వాటర్ బాటిల్ పట్టుకొని నేను పేతురు గారు బయటకు పోయి ప్రార్థన చేసాము. ఆ ప్రార్థనా స్థలములో దేవుడు కొన్ని దర్శనాలు అనుగ్రహించారు. దేవుడు మనతో మాట్లాడారు. ప్రియమైన బిడ్డలారా, ఆనాడు దేవుడు నాకు ఇచ్చిన మొట్టమొదటి అనుభవాల్లో ప్రియమైన బిడ్డలారా, ఒక అనుభవాన్ని చెప్తాను. ప్రియమైన బిడ్డలారా, విత్తనములు వేసి వెళుతున్నాను, నేను మరలా వస్తాను అని చెప్పారు. ఆ మాట పేతురు గారు చెప్పాను. మరలా వస్తున్నారు కదా, వస్తారు అన్నారు. లాజరసయ్య గారితో చెప్పారు, ప్రార్థన చేయండి, దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండని చెప్పేసి అన్నారు. అక ప్రార్థన చేస్తున్నాం. 3 నెలలు ప్రార్థన చేస్తాం. 3వ నెలలో ప్రభు మరలా వచ్చారు. చక్కటి పైరు అంతా కూడా ఇలాగ ఎత్తు పల్లాలు లేవు, సమానంగా ఉంది. చక్కగా వెన్నులేసి ఉంది. చక్కటి ప్రియమైన బిడ్డలారా, మరి ఆ యొక్క వెన్నులు కంచులు బాగా పెద్ద పెద్దగా కనపడుతున్నాయి. మధ్యన తెల్లని వస్త్రాలు ధరించుకుని ఒక ఆయన వస్తుంటే నేను చివరుండి అంటున్నాను, ఆహా చాలా బాగుంది పంట అంటున్నాను. అప్పుడు అంటున్నారు ప్రియమైన బిడ్డలారా, ఆయన తెల్లని వస్త్రాలు ధరించినటువంటి తండ్రి అంటున్నారు, ఏమని అంటున్నారంటే, ఇదిగో మీ పితరులు చేసిన ప్రార్థనా ఫలము, పితరులు చేసిన ప్రార్థన. నేను అదే చెప్తాను, ఈ సంఘము నన్ను బట్టి కట్టబడింది కాదని నేను చెప్తాను ప్రియమైన బిడ్డలారా. ఆ పితరులు తండ్రి గారు చేసిన ప్రార్థనని నమ్ముతాను ప్రియమైన బిడ్డలారా. నేను దైవజనులు నా కొరకు ఎంతో ప్రార్థన చేశారు నమ్ముతాను ప్రియమైన బిడ్డలారా. ఒక రోజున ఏడుస్తూ ఉంటే ప్రియమైన బిడ్డలారా, ఆ బలహీనతలో, నా బలహీన సమయంలో మధ్యాహ్నం 3 గంటలకు మోకరించి ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తూ, ప్రభువా నా బలహీనత, ఇదిగో ఈ బలహీనతో బాధపడుతున్నాను, మరి ఈ పరిస్థితిలో నుంచి నన్ను రక్షించవా, నన్ను కాపాడవా, ప్రతి ఒక్క బాధలను అనుభవిస్తున్నానయ్యా, నన్ను రక్షించవా అంటే ఆయన అంటున్నారు. ఆ దేవదాసయ్య గారు అలా కనబడి చక్కటి ఆ యొక్క తెల్లని వస్త్రాలు ధరించారు. అలాగా కండువ వేసుకున్నారు, అంచులతో ఉన్నటువంటి కండువ పై మీద వేసుకున్నారు. వేసుకుని అలాగా ఆ ప్రియమైన బిడ్డలారు పంచికడుతూ అలా నుంచుని నవ్వుతున్నారు. నేను ఇంకా బాధపడుతున్నాను, నవ్వుతున్నారు ఆయన, ఇంకా బాధపడుతున్నాను, ఏడుస్తూ అంటున్నాను, అయ్యా నా కోసం మీరు ప్రార్థన చేయండి అయ్యా అని అంటున్నారు. ఇదిగో చూడు, నీ కొరకు వీరే ప్రార్థన చేస్తున్నారు, నీ కొరకు ఈ గుంపు, ఈ సమూహాన్ని, ఒక సమూహాన్ని నాకు చూపించి నీ కొరకు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, అలాంటి ప్రార్థన మన అందరికీ తోడుగా ఉండదా? నాకు తోడుగా ఉన్నటువంటి ఆ సమూహపు ప్రార్థన మీ అందరికీ తోడుగా ఉండదా? ఉంటుందని మనం చేస్తున్నాం. అటువంటి అనుభవాల్లోనికి వెళదాం ప్రియమైన బిడ్డలారా. దయచేసి బాగా గమనించండి. అనుభవాలు కలిగిన వారిగా ఉందాం. ఏదో నామకార్థమైన భక్తి అవి ఉన్నాయి, ముందు చెప్తాను ప్రియమైన బిడ్డలారా. ఇంకా కొన్ని విషయాలు చాలా ఉన్నాయి ప్రియమైన బిడ్డలారా. భక్తిలో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్తాను ప్రియమైన బిడ్డలారా. దయచేసి గుర్తించండి. ఇందులో చివరికి వచ్చేసాం. ఆ చివరికి వచ్చిన దాంట్లో ఎన్ని ఉంటాయో నేర్చుకోండి, రాసుకోండి ప్రియమైన బిడ్డలారా. ఏ ఒక్కరు విడిచిపెట్టొద్దు. అందులో కొన్ని మీరు రాసుకుని ఉంటే అవి మీ జీవితానికి చాలా ఉపయోగపడతాయని మనం చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఫలింపజేసి ఆయనతో సహవాసం కలిగి ఆయన రాకడకు ఆయత్తపరుచును గాక. ఆమె దయానిధి వందనాలు. విన్న మాటలు ప్రతి వారి అంతరంగ మందు బద్ద సాతానెత్తి కంచి కాపుత నోటి ఇప్పుడు దీవించి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్.